వినయతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఈ వాక్యం నిత్యం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కొలస్సీ 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆయన చాలా నిరాశ నిస్పృహులకు లోనై నదిలోనికి దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఆయన నది దగ్గరకు వెళ్ళినప్పుడు నన్ను చూచి ఎవరైనా పలకరింపుగా స్నేహపూర్వకంగా నవ్వితే నేను ఆత్మహత్య చేసుకొనును అని నిశ్చయించుకున్నాడు. చివరికి ఏమైందో ఈ కథ వ్రాసిన రచయిత తెలియజేయలేదు. కానీ మనకందరికీ ఒక ప్రశ్న వేశాడు. ఇలాంటి వ్యక్తి మీకు ఎదురైతే మీరు ఆ మనిషిని స్నేహపూర్వకంగా పలకరిస్తారా? అతడు ఎదుర్కొనబోయేది మరణమునా లేక జీవమునా? ఆత్మహత్య చేసుకుంటాడా లేక తిరిగి వస్తాడా లేక తిరిగి వచ్చి జీవిస్తాడా? మనము ప్రతిరోజు అనేక మందిని కలుసుకుంటూ ఉంటాము. వారిలో అనేక మంది హృదయభారంతో కృంగిపోయి అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. భవిష్యత్తును ఎదుర్కోవాలనే భయంతో ఉంటారు. వారు ఒక మంచి మాట కోసం, ఒక ఓదార్పు గల మాట కోసం, ఒక స్నేహపూర్వకమైన చిరునవ్వు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కాబట్టి ఓ సహోదరి సహోదరుడా, మీ చిరునవ్వు ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను ప్రతిబింబిస్తూ ఉండాలి. అలా మీ చిరునవ్వు దేవుని ప్రేమను చూపించేలా ఉన్నట్లయితే నదిలోనికి దూకి ఆత్మహత్య చేసుకోవాలనే ఆ వ్యక్తికి తిరిగి జీవితం మీద ఆశ కలుగుతుంది. కాబట్టి దేవుని కొరకు మీ స్నేహపూర్వకంగా ఎదుటివారిని పలకరించండి, వారికి చిరునవ్వు అందించండి, శాంతిపూర్వకమైన ఒక్క మాటను వారితో మాట్లాడండి, పలకరించండి. మన దేవుడు ప్రేమాస్వరూపి, జాలిగల దేవుడు, సాత్వికుడు, ఆయన దీర్ఘశాంతుడు. కాబట్టి ఆయన కలిగి ఉన్న మనం కూడా దయాళత్వముతోనూ, వినయముతోనూ, సాత్వికముతోనూ, జాలిగల మనస్సు కలిగి వాటిని ధరించి ఆయన చూపిన మాదిరిలో నడుచుకుందాం. ఇట్లు మీ సహోదరి డార్కస్ గ్రేస్, మర్నతా షాలోమ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.